మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. సార్, స్టాక్ మార్కెట్లో మనం చూడండి చెప్తా ఉంటారు కదా, దాంట్లో పెట్టండి దీంట్లో పెట్టండి అంటూ ఉంటుంది. సెక్టర్ ఐడెంటిఫికేషన్ అనేది ఒక కీగా చూస్తూ ఉంటాము. మరి కొన్ని సెక్టార్స్లో మనం చూసుకుంటే రిటర్న్స్ అనేవి సరిగా రావు. అంటే ఈ ఐడెంటిఫికేషన్ అనేది కీ అంటున్నారు కదా, ఎలా చూడాలి దాన్ని? అంటే బేసికల్గా లైక్ ప్రతి కంట్రీలో మేజర్ ఇండెక్స్లు కొన్ని ఉంటాయి. లైక్ ఇండియాలో ఉందనుకోండి, నిఫ్టీ నిఫ్టీ 50 గురించి మాట్లాడతాం. ఎందుకు అంటే ఇండియాలో 5,300 కంపెనీస్ స్టాక్ మార్కెట్లో రన్ అవుతా ఉంది ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాప్ 50 మొత్తం కలిపి టాప్ 50 ఫ్రీ ఫ్లోటింగ్ బేస్గా తీసుకుంటే టాప్ 50 ఈజ్ ఈక్వల్ టు మోర్ దెన్ 54% కంట్రోల్ చేస్తుంది ఇండియన్ స్టాక్ మార్కెట్ని. అంటే పేరుకి 5,300 కంపెనీస్ ఉన్నా సరే టాప్ 50 యొక్క వాటా ఎంత అంటే 54%. 54%. అందుకని వేరే కంట్రీ వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ అనే ఉండరు, నిఫ్టీ 50 అంటారు. అట్లా ప్రతి కంట్రీలో కూడా ఒక మేజర్ ఇండెక్స్ ఉంటుంది. దట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆ పర్టికులర్ ఎకానమీ అనమాట. అట్లా ఇండియాలో నిఫ్టీ 50 అండ్ జపాన్లో అనుకోండి నిక్కీ 225 అంటారు అనమాట. అట్లా ఇవేంటంటే మరీ బ్రాడ్ ఇండెక్స్లు కదా, వెరీ బ్రాడ్ ఇండెక్స్లు కాబట్టి ఒక్కోసారి ఆగిపోయింది అనుకోండి గ్రోత్, డెకెట్స్ పట్టిద్ది మళ్ళీ గ్రోత్ బీన్ అవ్వాలంటే వాటిలో. అందుకని వీటిలో పెద్ద గ్రోత్ కనపడకపోవచ్చు. అందుకని సెక్టర్స్ అలా కాదు, నిరంతరం కొన్ని సెక్టర్స్ హాట్ అవుతూ ఉంటాయి కదా నిరంతరం. అందుకని సెక్టర్ ఐడెంటిఫికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ తప్ప బ్రాడ్ ఇదులు వెళ్తే కన్జర్వేటివ్గా ఉంటుంది అనమాట. అందులో ఎంతకాలం ఉంటే నీకు ఎంత మనీ వచ్చింది. సపోజ్ నిఫ్టీలో పెట్టామనుకోండి, ఇయర్లీ యావరేజ్ మీద 10% అన్నట్టు చెప్తుంటారు. బట్ ఇజ్ ఇట్ గ్యారెంటీ అంటే ఈక్విటీలో గ్యారెంటీ అనే పదం వాడకూడదు, డెట్ ఫండ్స్ తప్ప. కానీ ఆగింది అంటే డెకేట్స్ ఆగిపోద్ది మార్కెట్స్. ఎగ్జాంపుల్ జపాన్ ఉందనుకోండి, 30 years వరకు జీరో రిటర్న్ వాళ్ళ మేజర్ ఇండెక్స్ నిక్కీ 225. ఇప్పుడు అది ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఎకానమీ బూమ్ అవుతుంది. ఏ స్టాక్స్ నడుస్తున్నాయి హవా లాస్ట్ 2 years నుంచి, దాంతో ఏ స్టాక్స్ పుణ్యం అంటూ ఇండెక్స్ మొత్తం పైకి వెళ్ళిపోయింది. ఓకే, అలాగే మనం అమెరికన్ మార్కెటే చూసుకున్నాం అనుకోండి, 1929 నుంచి 25 years జీరో రిటర్న్ అక్కడ కూడా. ఏది అమెరికా అంటే అడ్వాన్స్ కంట్రీలో కూడా, ఎందుకంటే మేజర్ ఇండెక్స్ మొత్తం అలా స్టక్ అయిపోతాయి. అలాగే హాంకాంగ్లో కూడా 2008 హై ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది. అంటే 18 years పట్టింది అది బ్రేక్అవుట్ అవ్వడానికి. అలాగే కొరియన్ మార్కెట్ కూడా 1989లో వచ్చిన పీక్ లెవెల్ ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, అలాగే ఫుట్సీ లండన్ది 20 years జీరో రిటర్న్స్. ఓకే, అలా ప్రతి కంట్రీలో కూడా డెకేట్స్ రిటర్న్స్ జీరో అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని బ్రాడ్ ఇండెక్స్ పోయేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలా. స్ట్రక్ అయితే సేఫ్టీతో పాటు మనీ కూడా లేదనే విషయం. అదే కొన్ని సెక్టర్స్ హాట్ సెక్టర్స్ ఇస్తున్నాం అనుకోండి, అవన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు లీనియర్గా పోదు. మన కెరీర్ గ్రోత్ లాగానే కూడా అది కూడా ఏంటంటే సైక్లికల్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఏది హాట్ అయితే ఆ సెక్టర్స్ మూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు నువ్వు ఇండస్ట్రీ యావరేజ్ని బీట్ చేయొచ్చు అనమాట. అందుకని ప్లెయిన్ ఇండెక్స్లో పెట్టి నిద్రపోతే నీకు మనీ వస్తుంది అంటే ఇట్స్ మ్యూ టేక్ డెకెట్స్ టైం. మేబీ 30 yearsలో ఐఎమ్ రైట్ అయ్యి ఉండొచ్చు, 10 yearsలో మేబీ ఐఎమ్ రాంగ్ అనమాట అది. అందుకని మీరు ఎప్పుడైనా బ్రాడ్ ఇండెక్స్ పోయేటప్పుడు సేఫ్టీ చూసుకోండి. అంత ఈజీగా మనీ వస్తుంది అనుకోమాకండి. బట్ సెక్టర్ రొటేషన్లో అవుతూ ఉంటాయి కాబట్టి ఎంత వరస్ట్ ఎకానమీలో కూడా కొన్ని సెక్టర్స్ హాట్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియా అనుకోండి, పవర్ వెరీ హాట్ డిమాండ్, డేటా సెంటర్ అన్ని పెడుతున్నారు, వాటికి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. అండ్ పవర్ హాట్. అలాగే కమాడిటీస్ థీమ్ నడుస్తుంది, వరల్డ్ వైడ్ కమాడిటీస్ అన్ని హాట్గా ఉన్నాయి, కమాడిటీ నడుస్తుంది. అలాగే హాస్పిటల్స్ థీమ్, ఇండియాలో ఉన్న మెజారిటీ హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ ప్లేయర్స్ 70% ఆక్యుపై చేశారు. ఈచ్ బెడ్కి ఇయర్లీ యావరేజ్ మీద వాళ్ళు 70,000-80,000 బయట తీస్తున్నారు రెవెన్యూని. అందుకని హాస్పిటల్ సెక్టర్స్ కూడా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ బాగా బీన్ అవుతుంది ఇండియాలో. ఇప్పుడు ఆ థీమ్ కూడా బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అట్లా పర్టికులర్ సెక్టర్ పోతే కపుల్ ఆఫ్ ఇయర్స్ మనీ మేక్ చేసుకోవచ్చు అనమాట. అదే నిఫ్టీ 50 అనుకోండి, వీటికి గ్రోత్ వాటికి ఉండకపోవచ్చు కదా. సపోజ్ ఇండియాలో కూడా ఏదైనా ఏ స్టాక్స్ లిస్ట్ ఒక ETF కానీ ఇండెక్స్ ఫండ్ కానీ వచ్చింది అనుకోండి, ఆ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది కదా. జ్యువెలరీ సెక్టర్ గ్రోత్ ఇండియాలో 15% ఉంటుందండి, మోర్ దెన్ 15. ఇండియాలో IT సెక్టర్ గ్రోత్ హార్డ్లీ 5-8% ఉంది. కాబట్టి గ్రోత్ ఎక్కడ ఉందంటే వాటికి మూవ్ అయితే నీకు ఎక్కువ డబ్బులు రావచ్చు. అదే బ్రాడ్ సెక్టర్లో కూర్చుంటే అంత పీక్ లెవెల్ ఉండదు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ప్రతి ఇండియాలో కూడా ఆ బ్రాడ్ సెక్టర్స్తో కంపేర్ చేస్తారు తప్ప రిటర్న్స్ వేరే దాంట్లో కంపేర్ చేయరు. ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, లాస్ట్ 2 years జీరో రిటర్న్స్ అని చెప్తారు. మీరు మాట్లాడుతున్న దేని గురించి, నిఫ్టీ గురించి. మీరు నిఫ్టీని క్రైటీరియా తీసుకుంటున్నారు. నిఫ్టీ దాటి మనం చూసామనుకోండి, మైక్రో క్యాప్ ఇండెక్స్ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ, లేదా పర్టికులర్ 20-30 కూడా రావచ్చు.
2030 కూడా రావచ్చు. ఓకే, బట్ అందుకని జనరలైజ్డ్ ఇండెక్స్ అంటే బ్రాడ్ ఇండెక్స్కి వెళ్తే డెకేడ్స్ కూడా ఒక్కోసారి రాకపోవచ్చు. సెక్టర్ మంచి సెక్టర్ ఐడెంటిఫై చేస్తే కపుల్ ఆఫ్ వీక్స్లో కూడా మనీ రావచ్చు. అందుకని సెక్టార్స్ లేదా స్టాక్ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రస్తుతానికి మనం ఎలాంటి ఎకానమీలో ఉన్నాం, ఈ ఎకానమీలో బాగా భూమి అయ్యే సెక్టార్స్ ఏంటి, అందులో ఉన్న ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లు పెడితే కనుక డెఫినెట్గా గుడ్ మనీ మేక్ చేసుకోవచ్చు. అంటే బ్రాడ్ ఇండెక్స్ కంటే సెక్టర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సెక్టర్ స్పెసిఫిక్ అంటే కపుల్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదా, ఆ సెక్టర్ బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బ్రాడ్ కంటే ఇట్లా కాదు కదా, నిఫ్టీ 50 అనేది సైజ్ వైజ్గా అంటే బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్, అది దాంట్లో అన్ని రకాల సెక్టార్స్ ఉంటాయి. అది స్ట్రక్ అయింది అనుకోండి, ఒక్కోసారి ఒక డెకెడ్ కూడా రూపాయి కూడా రాదు, డెకెడ్ కూడా రాదు. అది ఎగ్జాంపుల్ 1995 నుంచి ఒక 10 years వరకు 0 రిటర్న్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి 0 వస్తుంది కదా. అలాగే వరల్డ్ వైడ్ చూసినా ఇది కనపడతా ఉంటుంది మనకు. అది అందుకని మరీ బ్రాడ్ ఇండెక్స్కి వెళ్ళినా కూడా అంత వర్త్ ఏం కాదు అనమాట. ఎందుకంటే అది టూ మచ్ బ్రాడ్ ఉంది కాబట్టి స్టక్ అయిపోతారు. కొరియా 20 years, అమెరికా 20 years, జపాన్ ఇప్పుడు ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది, 30 years బ్లాక్ అవుతాం. బట్ స్టిల్ SIPలు చేసుకుంటే కనుక అప్ అండ్ డౌన్ ఆ కొద్దులు అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎంతకంత మనీ మేక్ చేసే ఛాన్స్ ఉంది. అందుకని ఈ స్టాక్ మార్కెట్ వాలటిలిటీకి మంచి సెక్టారు ప్లస్ SIP మంచి మెథడ్ ఉంటుంది, రెండు బోత్ కాంబినేషన్. ఏదైనా సరే ఫైనాన్స్ గోల్స్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.